చికెన్ లివర్ ఫ్రై చేద్దామని వచ్చాను. ఏమేమి కావాలో చూసేద్దాం, వచ్చేసేయండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ లివర్, ఆయిల్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయను పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి గ్రేవీ కోసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, గరం మసాలా. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా గిన్నె పెట్టుకోవాలండి. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివరు కొంచెం బాయిల్ చేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం, అలాగే కొంచెం పసుపు కూడా. అది ఇప్పుడు బాయిల్ అవ్వాలండి. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఇదిగోండి బాయిల్ అయిన లివరు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆయిల్. అదిగోండి, అదైతే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇదిగోండి లివర్ ఇట్లా వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. అంటే టేస్ట్ బాగుంటుంది, ముక్క కూడా విడివిడిగా ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నన్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదిగోండి రెడీ అయింది. ఇప్పుడు నేను పక్కకు తీసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేయించేసుకుందాం. ఆయిల్ ఇదే పెట్టుకోండి, మనం లివరే కదా వేయించింది, సపరేట్ వేరే ఆయిల్ ఏం అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ బాగా మగ్గించుకోవాలి. రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడా వేసుకోండి, మీకు సరిపోను. తర్వాత కొంచెం పసుపు, ఫ్రెండ్స్ ఇదిగోండి ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, కారం మీకు సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. మంట ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో వేయించుకుంటేనే స్మెల్ అంతా మనకి ముక్కలకి ఫ్లేవర్ బాగా పడుతుందండి. లాస్ట్లో వేసుకోవడం వల్ల అంత ఉపయోగం ఉండదని నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా ఆయిల్లో మొత్తం ఇలా మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి పూర్తిగా మగ్గిపోయింది ఇది. ఇప్పుడు ఈ మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా లివరు, ఇది కూడా వేసేసుకున్నాం. చక్కగా కలుపుకోండి, మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గితే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకున్నామండి. చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎక్కువ వద్దు, అంతే అండి. గుమగుమలాడే చికెన్ లివర్ ఫ్రై రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి. ఫ్రెండ్స్, ఇదిగోండి సండే స్పెషల్ చికెన్ లివర్ ఫ్రై రెడీ అయింది. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ముందుగా మీకు, తర్వాత నాకు. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మన మసాలాలన్నీ ఆ ముక్కకి బాగా పట్టినాయి. టేస్ట్ ఒక వేరే లెవెల్లో ఉంది. ఫ్రెండ్స్, మీకు కూడా నా వంటలు నచ్చినట్లయితే ఈ లివర్ ఫ్రై మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.
మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.